సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. జీఎస్టీ ప్రయోజనాల కరపత్రాలను ఇంటింటికి పంచుతామన్నారు. జీఎస్టీ సంస్కరణలతో విద్యా రంగానికి జరిగే లాభాలను క్లియర్గా వివరిస్తామన్నారు. 15,000 గ్రామ సచివాలయాల్లో మీటింగ్లు ఏర్పాటు చేస్తామని, అలాగే డోర్ టు డోర్ ప్రచారం చేస్తామన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ నిన్నే ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. రాబోయే రోజుల్లో ఇది ఒక గేమ్ చేంజర్గా మన ఆర్థిక వ్యవస్థకు తయారవుతుంది. అయితే ఏ సదుద్దేశంతో అయితే ఈ యొక్క జీఎస్టీ తీసుకొచ్చామో దీని ఫలితాలన్నీ కూడా పేద ప్రజలకి అన్ని వర్గాల స్టేక్ హోల్డర్స్ చేర్చాల్సిన బాధ్యత మన పైన ఉంది. దీనికోసం ఒక మంత్ అంటే ఒక 30 రోజులు కార్యక్రమాన్ని అనౌన్స్ చేస్తున్నాం. మొన్న ఈ ప్రభుత్వం ఏదైతే నలుగురితో ఒక కమిటీ కూడా దీన్ని అమలు చేయడానికి ఒక కమిటీ వేసాం. దేశం మొత్తానికి ప్రధానమంత్రి గారు ఇచ్చిన లక్ష్యం, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఈ లక్ష్యంతో ముందుకెళ్తాం. అధ్యక్ష, ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష ప్రతి ఒక్కరికి బెనిఫిట్ వస్తుంది, ప్రతి ఇంటికి బెనిఫిట్ వస్తుంది. దీనివల్ల దేశం మొత్తం 2,50,000 కోట్ల రూపాయలు, 2,25,000 కోట్ల రూపాయలు బెనిఫిట్ వస్తే మన రాష్ట్రానికి 8,000 కోట్లు వస్తుంది. అధ్యక్ష, చాలా వస్తువుల్లో, ఇంటికి వాడే వస్తువుల్లో జీరో ట్యాక్స్ ఉంటుంది. స్మాల్ బిజినెస్ పీపుల్కి కూడా ఒక బూస్ట్ వస్తుంది, వాళ్ళ బిజినెస్ కూడా సులభతరంగా ఉంటుంది. ఇంకొక పక్క ఎంఎస్ఎంఈలు ఇండస్ట్రీకి కూడా ఒక ఊతం వస్తుంది, డొమెస్టిక్ కన్జంప్షన్ పెరుగుతుంది. దీనివల్ల స్టేట్కి కూడా డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ ఇంజిన్ గ్రోత్, ఈ రెండు కూడా సాధ్యమయ్యేదానికి ఈ యొక్క జిఎస్టీ రిఫార్మ్స్ దోహదం చేస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, మేక్ ఇన్ ఇండియా ఏదైతే మనం ఆలోచిస్తున్నామో దానికి దోహదం చేస్తుంది. మేక్ ఇన్ ఇండియా అల్టిమేట్గా స్వదేశీ వస్తువులకు మనం ముందుకు పోతాం. ఫైనల్గా ఈ బ్రాండ్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్స్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇక్కడ చూసినప్పుడు సింప్లిఫికేషన్, ట్యాక్స్ స్ట్రక్చర్ అంతా సింప్లిఫై చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జరిగే పరిస్థితి వస్తుంది. రెండోది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ట్యాక్స్ల మీద, అవన్నీ తగ్గించి కాస్ట్ తగ్గే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్క ప్రమోట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్ని ప్రమోట్ చేస్తుంది, మేక్ ఇన్ ఇండియాని స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. ఇది ఒక ఈరోజు తీసుకొచ్చిన రిఫార్మ్ భవిష్యత్ తరాలని మార్చే రిఫార్మ్. ఇవన్నీ కానీ దీంతో సమానంగా ఇంకో కొన్ని రిఫార్మ్స్ మనం తెచ్చుకోగలిగితే 2047కి భారతదేశం నెంబర్ 1 దేశంగా తయారవుతుంది, అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది, దాంట్లో అనుమానం లేదు. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగు జాతి స్వర్ణాంధ్ర దిశగా పోవడానికి, నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో ఉండడానికి మనం దోహదం చేయాల్సిన అవసరం ఉంది.